దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఒక ప్రత్యేకమైన విషయాన్ని పూట ధ్యానం చేద్దాం. సంవత్సరాకరపు రోజుల్లో ఉన్నాం. సంవత్సరాకరు రోజుల్లో ఉన్నాం. కాలం మారుతుంది, రోజులు మారిపోతున్నాయి, క్యాలెండర్ కూడా మారబోతుంది. మారంది ఎవరంటే మనమే. మారాలి, మార్పు అనేది కావాలి. పండుగ రోజుల్లో చెప్పే కదా, పండగ క్రైస్తవులు పండగను బట్టి సంతోషిస్తారు. నిజమైన క్రైస్తవులు క్రీస్తుని బట్టి ఆనందిస్తారు. చాలా వ్యత్యాసం ఉంది రెండిటికి. క్రీస్తుని కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. అర్థమవుతుంది కదండి. క్రైస్ట్ మాస్, క్రిస్టో మాస్ అనే పదాల్లోంచి పుట్టిందే క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించటం. క్రీస్తుని ఆరాధించటం ఆయన పుట్టుకతో ప్రారంభించబడింది భూమి మీద. భూమి మీద ఆయన నామాన్ని ఆరాధించటం జ్ఞానులతో మొదలైంది. వాళ్ళు ఏం చేశారు? కానుక పెట్టెల్ని సమర్పించి విలువైన కానుకలు ఆయనకి అర్పించి ఆయన్ని ఆరాధనలో అతి ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే సమర్పణ. దేవుణ్ణి ఆరాధించటంలో ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఇచ్చే వస్తువులు కాదండి. ఏమండి? ఇచ్చే వస్తువులు కాదు, ఇచ్చే వ్యక్తి యొక్క సమర్పణను బట్టి ఆ ఆరాధన అంగీకరించబడుతుంది. రైట్? ఈ పూట ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటాను, ఆలకించండి. క్రిస్మస్ ప్రపంచానికి సంతోషం, సర్వలోకానికి సంతోషం. కేవలం సంతోషమేనా? ఇంకేమైనా ఉందా? చాలా ఉంది. మీరు వాక్యాన్ని లోతుగా అన్వేషించి నేర్చుకోగలిగితే ఎన్నో పాఠాలు క్రిస్మస్ మనకు నేర్పుతుంది. ఎన్నో విషయాలు క్రిస్మస్ ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ఈ పూట ఓ మంచి విషయం మీతో చెప్పి ముగిస్తాను, గమనించండి. క్రిస్మస్ త్యాగాన్ని నేర్పుతుంది. క్రిస్మస్ ఇవ్వటం నేర్పుతుంది. క్రిస్మస్ దేవుని యొక్క దైవత్వాన్ని ప్రదర్శిస్తుంది. అన్నిట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సమర్పణని నేర్పుతుందండి. ఏం నేర్పుతుంది? క్రిస్మస్ మనకి ఏం నేర్పుతుందండి? కేకులు కొయ్యటమా? స్టార్లు కట్టటమా? లైటింగ్ వేయటమా? ఏం నేర్పుతుంది క్రిస్మస్? చెప్పాల. సాక్రిఫైజింగ్, సమర్పణ, డెడికేషన్ మనకు నేర్పుతుంది. ఒక మంచి వాక్యం చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. ఒకరు గట్టిగా చదువుతారు, అందరూ వాక్యాన్ని గమనించారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, అండర్లైన్, దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని నేను బ్రతిమలాడుచున్నాను అంటాడు పౌలు గారు. ఓ దైవజనుడు తన ఆత్మీయ పిల్లల్ని బ్రతిమలాడి చెప్తున్న మాట. నా సహోదరులారా, పరిశుద్ధతను సమర్పించుకొనుడి. తలపైకెత్త. సమర్పించుకొనుండి అని ఆత్మీయ తండ్రి తన పిల్లల్ని బ్రతిమలాడుతున్నాడు. బ్రతిమలాడి చెప్తున్నాడు, సమర్పించుకోనండి.
ఎందుకు ఆయన అంత బ్రతిలాడుతున్నాడు? దైవజనుడు సంఘాన్ని ఎందుకు బ్రతిలాడుతున్నాడు? సమర్పించుకోనండి, సమర్పించుకోనండి. ఎట్లా? ఏ విషయం? పరిశుద్ధమును దేవునికి, పరిశుద్ధమును దేవునికి సమర్పించుకోనండి అని. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? ఈ మాటకి అర్థమేంటో తెలుసా? దేవుడు ఒక రోజున అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహమా, నీకు ఒకగానొక కొడుకుని, అనగా నీవు ప్రేమించే ఇస్సాకుని నాకు దహన బలిగా అర్పించు అని అడిగాడు. ఇక ఏం చేసేది లేక ఉదయాన్నే గాడిద గంత కట్టి కట్టెలు, కత్తి, అగ్ని, ఈ బలికి సంబంధించిన అన్ని సామాగ్రి సిద్ధపరచుకుని పనివాళ్ళని తీసుకుని బయలుదేరాడు. దేవుడు చూపించిన పర్వతం మీదకి ఎక్కుతున్న సమయంలో ఇస్సాకు అడిగాడు కదా, నాన్నగారు, రోజు బలి అర్పించేటప్పుడు ముందు తెచ్చేది గొర్రెపిల్ల కదా, కత్తుంది, అగ్ని ఉంది, కట్టెలు ఉన్నాయి, అసలు లేదు నాన్నగారు, మర్చిపోయావంటే లేదులేరా, నీకు తెలియదులే పద అన్నాడు. మొత్తానికి పైకి వెళ్ళారండి. కట్టెలు పేర్చి ఇక అంతా సిద్ధపరిచి ఇస్సాకుని దగ్గరికి పిలిచి ముద్దు పెట్టుకుని కాళ్ళు చేతులు విరిచి వెనక్కి కట్టేసి లేపి బలిపీఠం మీద పడుకోబెట్టాడు. అప్పుడు వెంటనే ఇస్సాకు అడగాలా లేదండి? నాన్నగారు, నా కాళ్ళు కడుతున్నావేంటి? మామూలు గొర్రెపిల్ల కాళ్ళు కదా కడతావు, ఏంటి నా కాళ్ళు కడుతున్నావేంటి? నాన్నగారు, కొంపదీసి నన్ను చంపుతావా? నీకు దండం నాయనా, అని వెళ్ళిపోతా, మా అమ్మ గుర్తు వస్తుంది అని అనలేదండి. చూడండి, తండ్రి లోబడ్డాడు. వీడికి ఏం తెలుసు ఆ వయసులో? ఆ వయసులో ఏం తెలుసు? పైగా కత్తి కనపడుతుంది, ఇక బలి అర్పించేది నన్నే అని ఇక అర్థమైపోయింది. అయినా ఇస్సాకు నోరు తెరవలు. అక్కడ గమనించారా? దారిలో నోరు తెరిచి అడిగాడు కానీ బలిపీఠం మీద నోరు తెరిచి మాట్లాడట్లా. అంటే బ్రతికుండగానే అర్పించబడుతున్నాడు ఇస్సాకు. సజీవ యాగం అంటే తనంతట తాను అప్పగించుకోవటం దేవుని చిత్తానికి. వాళ్ళ నాన్న అన్నాడు, దేవుడు కోరుకున్నాడయ్యా, ఇవ్వమన్నాడు, ఇస్తున్నానంటే ఓకే డాడీ, ఓకే. ఏం పెంపకం అండి! తండ్రి తల్లి ఇస్సాకుని ఎలా పెంచుండొచ్చు? ఆ చిన్న వయసులోనే సజీవ యాగముగా. ఇప్పుడు ఇస్సాకు తను తాను ఏం చేస్తున్నాడండి? తనను తాను ఏం చేసుకుంటున్నాడు? సమర్పించుకుంటున్నాడు బలిపీఠం మీద. తల్లిదండ్రులు సమర్పించటం వేరు, తనకు తాను సమర్పించుకోవటం వేరు. ఇప్పుడు అన్న సమర్పించింది, దానికి తగ్గట్టు సమూయేలు కూడా ఏం చేశాడు? లోబడ్డాడు. అందుకే గొప్ప ప్రవక్త అయ్యాడు. ఆమె పాయింట్ ఏంటి? ఎవరో చెప్పి సమర్పించటం వేరు, నీకు నీవుగా వాలంటరీగా, ఏమండి, స్వచ్ఛందంగా నీకు నీవే దేవునికి సమర్పించుకోవాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక మంచి విషయాన్ని చెప్తాను, శ్రద్ధగా ఆలకించ. దేవునికి ఇష్టమైన సజీవమైన యాగముగా మిమ్మల్ని మీరే సమర్పించుకోమని దైవజనుడు దేవుని పిల్లల్ని బ్రతిమలాడుతూ చెప్తున్నాడు. ఎందుకు సమర్పించుకోవాలి? విన్నారా? ఈ సమర్పణ అనే పాయింట్ చాలా విలువైందండి. సమర్పించుకోండి అంటే మనంతట మనం ఖర్చు అవ్వటం, మనంతట మనం త్యాగము చేయబడటం సమర్పణ. ఏంటంటే
సాక్రిఫైసింగ్. త్యాగం చేయాలంటే కొన్ని మంచి మాటలు చెప్తాను. ఇక మీరు వాక్యం లోపలికి వెళ్దాం రండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, విన్నారా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, ఆమేన్, ఏంటట? మన శరీరం ఆయనకి సమర్పించబడాలట. మనసును సమర్పిస్తాం, కానుక సమర్పిస్తాం. సమర్పణ అనేక రకాలు. ఇక్కడ కనబడుతున్న విలువైన మాట, మీ శరీరాలు దేవునికి కావాలి. ఏం చేసుకుంటాడు ఆయన? మీకు తెలుసా? ఏనుగు బతికినా 1000 రూపాయలట అప్పట్లో. చచ్చినా, మరి మనిషి చచ్చితేనో 1000 కాదు కదా, 10 పైసలు కూడా చెల్లడు. వింటున్నారండి? ఏ జంతువు అయినా చనిపోయినా కూడా ఉపయోగపడుతుందేమో కానీ ఎందుకు పనికిరానుడు ఎవడో తెలుసా? ఈ మురికి మానవుడే. ఇన్ని సబ్బులేసి రుద్దుతారా? ఏమండి, ఎన్ని పేస్టులు అరిగిపోయి ఉంటాయి పొళ్ళుకి? ఎన్ని వందల పేస్టులు డబ్బాలు అయిపోయినాయి ఉంటాయండి. పొళ్ళు అరిగినాయా? అరిగిపోయి బ్రష్లు మారుస్తున్నారే కానీ దేవుడిచ్చిన పొళ్ళు మాత్రం కరగట్లేదు. దేవుని స్తోత్రం. నా దేవుడిచ్చేది ఏదైనా అట్లే ఉంటుంది. మనం తయారు చేసుకునే అరిగిపోయి. మీకు సంగతి సమాచారం చెప్పనా? మన ఇండియన్స్ అంట బ్రష్ను వాడినంత తలాంతులు ఈ ప్రపంచంలో ఎవడు వాడ్డట. ఎట్లా చెప్పమంటారా? బ్రష్ని నోరు తెరిచిన దాకా రుద్ది బ్రష్ నోరు తెరిచిన దాకా వాడతారు. ఇక అది గట్టిగా అయిపోయినాక ఎట్లండి, దాన్ని అట్ట ఈ ఆడవాళ్ళు అట్ట నెత్తికి రాసుకుంటున్నారట. వదిలిపెడతలే. ప్రపంచంలో ఎవడు ఎట్లా వాడ్డట. వాళ్ళకి బ్రష్ తయారు చేసినప్పుడు మతిపోతుందట. ఇండియన్స్ ఇంత తెలివే ఏమండి? ఈ బ్రష్లు మళ్ళీ దువ్వులకు క్లీన్ చేయాలంటే ఈ బ్రషే. ఏ బ్రష్? ప్రపంచంలో ఎవడు వాడలేనంతగా అరిగిపోయిన బ్రష్. దాన్ని వదులుతారా? ఇంకా ఈ విచిత్రం ఏంటంటే అది మొత్తం నైలాన్ ఊడిపోయినా కూడా ఈ ఆడవాళ్ళు అట్ట బొందులు లాగటానికి కూడా అదే వాడుతున్నారట. బొందు తాళ్ళు లాగటానికి దాన్ని కట్టి అదే వాడుతున్నారట. ప్రపంచంలో ఇండియన్స్ వాడినంతగా బ్రష్ని ఎవరు వాడరట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంత టాలెంట్ ఉంది మనకి. స్తోత్రం. చేయనివాడికి ఏం తెలుసండి? పాములు తింటుంది తప్ప. మనోళ్ళు అడగమనండి ఎంత తెలివి ఉందో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, విషయం ఏంటి? మీ దేహాలు దేవునికి కావాలట. అవి సమర్పించబడాలట. దేనికి? ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన ఎందుకు కోరుకుంటున్నాడు? ఈ దైవజనుడు సంఘానికి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? అర్థమవుతుందండి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ దేహాలు, మీ శరీరాలని ఆయనకు సమర్పించవడని మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమర్పించబడాలి. ఓకే, మరొక మాట చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. అమ్మా ఒక్క నిమిషం. మీరు సంపూర్ణ జ్ఞానం అక్కడి నుంచి చదువురా మానక. మీరు వింటున్నారండి? మీరు సంపూర్ణ జ్ఞానమును, ఏముండాలి మీకు? లోక జ్ఞానం మాత్రమే కాదండి. చాలామంది అనుకుంటున్నారు దేవుని పిల్లలకు లోక జ్ఞానం తెలియదని. సొలొమోనుతో పోలిస్తే ప్రపంచంలో ఎవరైనా ఉన్నారండి అలాంటి వాళ్ళు? అర్థమవుతుందా? బైబిల్ అర్థమైతే లోకం చాలా తొందరగా అర్థమవుతాడు. లోకం బాగా అర్థమైనవాడికి బైబిల్ అర్థం కాదండి. అర్థమైందా? బైబిల్ అర్థమైతే లోకం చాలా చిన్నదైపోద్ది. లోకం పెద్దగా కనపడుతుంది అనుకోండి, బైబిల్ అర్థం కాదు. బాగా గ్రహించాలి.
లోకానికి దైవ జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది. లోక జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరే. ఓకే, కొన్ని మంచి మాటలు ధ్యానం చేద్దాం. ఇక్కడ కొలస్సీ సంఘంతో పౌలు గారు అంటారు, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకం గలవారును, అండర్లైన్ విన్నారా, ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారై. నా పట్ల దేవుని చిత్తం ఏంటి మీరు చూసి చెప్పండి పాస్టర్ గారు, మీకు ఏమైనా కనపడద్దా? చూసి చెప్పండి. ఏం చూసేది? ఏం చూడాలండి? ఏం చూడాలి? సంపూర్ణమైన దేవుని చిత్తం నీ పట్ల ఏదైతే ఉందో అది మీరు గ్రహించాలి. నీ పట్ల దేవుని చిత్తం ఏదో నీ పట్ల అది నీవే తెలుసుకోవాలి. కొంతమందికి ఒక అమాయకత్వం, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నా కొంచెం అడిగి చెప్పరా. ఏంటి అడిగేది? అదేనండి, మా ఇంటి గురించి, మా ఇంట్లో ఉన్న సమస్యల గురించి. అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు? ఏమనుకోవటం, రాత్రి పగలు అదే అనుకుంటున్నాడు, నేను ఎట్లా బయటికి తేవాలని. అది నీకు అర్థం కావట్లా. అసలు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు తెలుసా? ఎందుకు పవిత్రపరిచాడు తెలుసా? ఎందుకు ప్రత్యేకపరిచాడు తెలుసా? ఎందుకు లోకంలో తెచ్చుకున్నాడు తెలుసా? నీ పట్ల ఆయనకు ఒక చిత్తం ఉంది. ఏముంది? మీ పట్ల, మీ పిల్లల పట్ల, మీ కుటుంబం పట్ల నా దేవునికి ఒక గొప్ప ఆలోచన ఉంది. అది మీరు గ్రహించాలి. కొన్ని మంచి మాటలు లేఖనాల్లోంచి నేర్చుకోబోతున్నాం, బాగా వినండి. సంపూర్ణంగా, పూర్ణమైన ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యంలో సఫలగుచు. సరే సరే, చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారై. ఆ మాట ఒక్కటి పట్టుకుని బయటికి రండి. మనం ఏం నేర్చుకోవాలా? రైట్. ఒకసారి ఏం జరిగిందంటే, యేసు ప్రభు 12 ఏళ్ళప్పుడు మరియమ్మ యోసేపులు ఆయన తిరునాళ్ళకి తీసుకెళ్ళారండి. ఎక్కడికి? తిరునాళ్ళ. ఆ తిరునాళ్ళ పండుగ అయిపోయిందండి. 3 రోజులు ప్రయాణం చేసి వచ్చేస్తున్నారు ఇంటికి. మరి వీళ్ళిద్దరికీ బుర్ర ఎక్కడుందో తెలియదండి. 3 రోజుల తర్వాత జనంలో ఎత్తుకుంటున్నారు. ఎవరిని? 12 ఏళ్ళ యేసయ్యని ఎత్తుకుతున్నారు. అరే యేసయ్యేడి, ఆయన ఏడి? ఏది? తల్లిదండ్రులు ఎంత తెలుగుగలలో చూడండి. మీరు మీ పిల్లల్ని వదిలిపెట్టి ఒక గంట ఉంటారండి. గంట ఎందుకు, 5 నిమిషాలు కనబడిపోతే ఏమైపోతారు? బీపీ లేచి నెత్తి మీద కూర్చుంటుంది. మరి వీళ్ళకి ఏమైంది? 3 రోజులు బట్టి ఆయన కనపట్టలేదు కదా, మరి చూసుకోవద్దండి అంటే వీళ్ళ మైండ్ అంతా దేని మీద ఉన్నట్టు? తిరణాల భక్తులు. విన్నారా? తిరణాల భక్తులు ఉంటారు కొంతమంది. అక్కడ తిరణాల, ఇక్కడ తిరణాల, అక్కడ ఏముంటుంది? కుయ్యి కుయ్యి కై కై అని గోల తప్ప అసలు దైవత్వం అనేది ఏమన్నా ఉంటుందండి? మీరు తిరణాలు ఎక్కడైనా చూడండి. ఏ తిరణాలకు పోయినా జాతర తప్ప, తొక్కులాట తప్ప, ఏమంటే తాగేసిన వాళ్ళు గుద్దులాటలు తప్ప దైవత్వం అనేది ఏదైనా అక్కడ ఉంటుందా? మరి వీళ్ళు ఎందుకు పోయారు? పండగకి వెళ్ళారు. సరే, వెళ్ళారు. ఎవరు కనిపెట్టుకుని ఉండాలా? కొడుకుని కనిపెట్టుకుని ఉండాలి. వీళ్ళ కొడుకు ఎప్పుడు గుర్తొచ్చాడు? 3 రోజుల వరకు జాతర మైండ్ ఇంక బోలా. తిరణాల బుర్రలో కొంతమందికి అండి 3 రోజుల తర్వాత చూసుకుని మరలా వెతుక్కుంటూ వస్తే ఆయన మందిరంలోనే ఉన్నాడు. స్తోత్రం. యేసయ్యా, మమ్మల్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళావు? ఎవరు వెళ్ళారండి? మీరు కదా ఆయన వదిలేసిపోయింది. పైకి వచ్చి ఏం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావే అంటారు వాళ్ళు. ఆయన పైనుంచి కిందకు చూసి, నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీకు తెలీదా? ఆమేన్, హల్లెలూయా. నేను నా తండ్రి ఇంటి పని మీద ఉన్నానని మీకు తెలియదు. ఎందుకు ఎదుగుతున్నారు నన్ను? ఎప్పుడు చెప్పాడండి మాట? చెప్పాలా? 12 ఏళ్ల వయసు అప్పుడే తండ్రి చిత్తం ఏదో యేసయ్యకి తెలుసు. మరి కొంతమంది ఏంటండి, హిమాలయాలకు వచ్చి యోగా నేర్చుకున్నాడు యేసు ప్రభు అంటారు. 12 ఏళ్ళప్పుడే తండ్రి పని ఏంటో ఆయనకి తెలుసు. ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు యోగా నేర్చుకున్నాడు, ఎప్పుడు వెళ్ళి అక్కడ సాధన చేసాడు. తింగర మాటలు కాకపోతే, పిచ్చోళ్ళు కాకపోతే. సరే, వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వదిలేద్దాం. మరి మీకెంత తెలుసు?
ఆయన 12 ఏళ్ళప్పుడే ఆయనకి తెలుసు ఆయన పట్ల దేవుని చిత్తం ఏంటో, ఆయన ఎందుకు వచ్చాడు ఆయనకి తెలుసు. రైట్. విషయం ఏంటంటే సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం, ఓకే, అది భూమి మీద నెరవేర్చబడాలి. మంచి మాట, సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకి సమర్పించాలి. ఆమె బ్రతుకుండగానే, చచ్చిపోయిన తర్వాత ఏం చేయలేమండి. దేహం ఉన్నంతకాలం ఏదైనా దేవునికి ఉపయోగపడేది. నీలో జీవం ఉన్నంతకాలమే దేవునికి మన పనికొచ్చే. ప్రాణం పోయిన తర్వాత ఏమి చేయలేము. అందుకని ఈ పూట కొన్ని మంచి మాటలు నేర్చుకుని వెళ్దాం. బాగా ఆలకించాలి. ఇక్కడ దైవజనుడు ఏమంటాడు, మరొక మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం చదువుతారా? 8, 9 కలిసి ఉన్నాయి, ఒకసారి గమనిద్దాం. కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు, ఎన్నారా, యేసు ప్రభు తనంతట తాను రాలేదండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన చిత్తమును గూర్చిన మర్మమును, చాలండి. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? తన చిత్తాన్ని, తన దయా సంకల్పాన్ని, మరొకసారి చదువుతారన్నమాట, మంచి మాటలు. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడం అనేది ఏర్పాటు చేయబడిన కాలం. తన దయా సంకల్పం చొప్పున తన చిత్తాన్ని గూర్చిన మర్మం, ఆమె తన చిత్తమును గూర్చిన మర్మాన్ని మనకు తెలియజేయటానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? అర్థమవుతుందండి. తన చిత్తము అనగా తండ్రి చిత్తమును గూర్చిన మర్మం, అది మనకు తెలియజేయడానికే శరీరాన్ని దాల్చుకుని వచ్చాడు. ఇది మర్మం. తండ్రి ఎవరో, పరలోకం ఎవరో, దేవదూతలు ఎవరో మిగతా వాళ్ళకి అర్థం కాదు, కానీ మీకు అర్థం కావాలి. అర్థమవుతుందండి. మనకు తెలియజేసి ఆయన వచ్చి ఏం చేశాడు? మనకు తెలియజేసాడు. ఏం తెలియజేశాడు? తన చిత్తమును గూర్చిన మర్మం. యేసు ప్రభు మర్మమై ఉన్నాడు. హీజ్ ఎ మిస్టరీ. ఆయన పుట్టుక మర్మం. అది అందరికి అర్థం కాదు. ఆయన పెరగటం ఒక మర్మం, ఆయన శిలువ మరణం ఒక మర్మం. విన్నారా? ఆయన చెప్పిన సువార్త ఒక మర్మం. ప్రతిదీ మర్మం. యేసు మర్మమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడండి? మర్మ గర్భితంగా ఉన్నాడు. ఆయన మనం పరిశీలన చేసి నేర్చుకుందాము గాక. కొంచెం గట్టిగా ఆమేన్. కొన్ని విషయాల్లోకి మనం వెళ్దాం. విషయం ఏంటండి? మీ శరీరాలు సజీవ యాగంగా సమర్పించబడాలి. ఎందుకు? ఈ శరీరం ద్వారా తండ్రి చిత్తం భూమి మీద జరగాలి. ఆమె ఈ దేహంతో ఏం జరగాల? కష్టపడుతున్నామండి, డబ్బులు వెనకేసుకుంటున్నామండి, పిల్లలు చదివించుకుంటున్నామండి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నామండి, మనవలకు అన్నామండి, మూలుగు అరిగిపోయిందాక మూలుగుతూనే పని చేసామండి, పరలోకానికి ఏం ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ భూమి మీద ఉన్నప్పుడు మనకు వసతులు, భార్య కానీ, పిల్లలు కానీ, ఇల్లు కానీ, ఆస్తులు కానీ, ఇవన్నీ బ్రతకటానికి వసతులు, దేవుడిచ్చిన వసతులే కానీ వీటి వల్ల పరలోకానికి ఏ ఉపయోగం లేదు. మరి ఏంటి ఉపయోగం? తండ్రి చిత్తం ఈ శరీరం ద్వారా భూమి మీద మీరు చేయాలి. ఆమె ఈ శరీరంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని ఎరిగి బ్రతకాలి. ఓకే. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే పిల్లోడికి వేరే పని ఏముంటుంది చెప్పండి? వాడి పని ఏంటండి? చదవాలా, ఎంసెట్ కొట్టాలి, అంతేనండి. ఇంటర్మీడియట్లో ఫస్ట్ రోజు మొదలుకొని ఏం చెప్తారు అలా కాలేజీ వాళ్ళు కానీ వీళ్ళ అమ్మ నాన్న, ఒరే కొడుకా, నిమిషం వేస్ట్ చేయొద్దు, అమ్మాయి
నువ్వేంటి బైపీసీయా? అసలు నిమిషం వదలొద్దు. ఎందుకో సీటు కొట్టాలి. ఈడు పని ఏంటండి? తల్లిదండ్రుల చిత్తం ఏంటి? ఏమైనా సరే కష్టపడి ఏం కొట్టాలా? సీటు కొట్టాలి, ర్యాంక్ కొట్టాలా. ఈ 2 సంవత్సరాలండి చంపిపడేస్తారు. దేనికి? ఆ 2 ఏళ్ళు వాళ్ళ పట్ల ఉద్దేశం ఏంటి? పాస్ అవ్వాలా, సీటు కొట్టాలా, ర్యాంక్ తేవాలా. ఎందుకు? భవిష్యత్తు కొరకు. అది వాళ్ళ పట్ల తల్లిదండ్రుల ఆశయాలు. మరి దేవునికి ఏమోనండి, తింటున్నామండి, తిన్నాం కనుక పని చేసుకుంటున్నామండి, పని చేసాం కనుక మరలా ఆకలి అవుతుందండి, మరలా తింటున్నామండి, ఇక అలసిపోయాం కానీ నిద్రపోతున్నామండి. ఇంతేనా జీవితం? దీనికైనా దేవుడు ఇంత ప్రాణం పెట్టింది? ఇందుకేనా వాక్యమై ఉన్న దేవుడు, తరతరాలలో మరమై ఉన్న దేవుడు రక్త మాంసాలకు వచ్చాడు? లేదు, దీని వెనక గొప్ప ఉద్దేశం ఉంది. దీని వెనక దేవుని సంకల్పం బహు గొప్పది. దయా సంకల్పం. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించటం దేవుని ఏర్పాటు, దేవుని యొక్క దయా సంకల్పం, ఆయన యొక్క ఉద్దేశం అంట. రైట్? ఎందుకు పుట్టాడట? తండ్రి చిత్తాన్ని మనకు తెలియజేయడానికి పుట్టాడు. ఆమేన్, ఆమేన్. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వాక్యం చూద్దాం. నాకు ఆయన అనుగ్రహించిన దాని అంతట్లో, యేసు ప్రభు చెప్తున్న సాక్ష్యం, నాకు ఆయన అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమీ పోగొట్టుకోక, అండర్లైన్, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఆయనకి బాగా తెలుసండి. 12 ఏళ్ళప్పుడు తెలిసినోడు 30 ఏళ్ళప్పుడు ఆయనకి తెలియదు అంటారా? సంపూర్ణంగా ఆయన వచ్చిన పని ఆయనకి తెలుసు. అయితే మీకు చెప్పాల్సిన మాట చాలా ఉంది, జాగ్రత్తగా. ఆయన నాకు అనుగ్రహించిన దానిలో దేన్ని పోగొట్టుకోకుండా అంచె దినాన దాన్ని లేపటం ఆయన చిత్తం. అంటే మనం ఏ గ్రూపులో ఉన్నాం? ఆయన చిత్తములో ఉన్నాం. ఏంటి ఆ చిత్తం? చనిపోయిన తరువాత కూడా బ్రతకటం. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికీ చనిపోడు. అంటే ఆత్మీయ మరణం ఉండదు, ఆత్మకు మరణం ఉండదు. వాళ్ళని లేపడం, ఆయన నాకు ఇచ్చిన దాన్ని దేన్ని పోగొట్టుకోకుండా అంత్య దినాన దాన్ని లేపడం నా తండ్రి చిత్తం. 41వ వాక్యం చూద్దాం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని సారీ అమ్మా, 44 44. రైట్, 42 కూడా. నేను అక్కడి నుంచి చదువు. పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని, విన్నారా? నేను పరలోకము నుండి దిగి వచ్చానని చెప్తున్నాడు. దిగి వచ్చాను, నా అంతటి నేను వచ్చాను. యేసు ప్రభుని ఎవరు పుట్టించలేదండి. అర్థమవుతుందా? యేసు ప్రభు ప్రవచనాల యొక్క నెరవేర్పు. కొన్ని మంచి మాటలు అసలు సీజన్లోకి వెళ్ళి నేర్చుకుందాం. సీజన్లోకి వెళ్దాం. దిగి వచ్చి ఉన్నాను, అది ఆయన చెప్పిన సాక్ష్యం. తనంతట తానే, నేనే, నా అంతటి నేనే లోకానికి దిగి వచ్చాను. ఎలా వచ్చాడట? నేను పరలోకము నుండి దిగి వచ్చిన, ఆ అధ్యాయం పైలో మీరు చూస్తే, నేను పరలోకం నుండి దిగి వచ్చిన అక్షయ ఆహారం, జీవాహారము నేనే అని తను తాను పరిచయం చేసుకున్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన? జీవము కలిగిన ఆహారంగా మారటానికి వచ్చాడు, జీవాహారాన్ని పంచడానికి వచ్చాడు. అర్థమవుతుందా? తండ్రిని గురించి తెలియజేయటానికి, జీవాన్ని గురించి చెప్పడానికి, పరలోకపు జీవాహారం ప్రజలకు పంచడానికి వచ్చాడు. రైట్?
ఈ విషయం లోకస్తులకు అర్థం కావట్లేదు, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రం తెలియాలి. రైట్. ఇప్పుడు పరలోకం నుండి గాబ్రియేల్ దూత వచ్చాడండి. గాబ్రియేల్ దూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం. ఓకే, అక్కడ చదవండి, అక్కడి నుంచి చదవండి. మొదటి అధ్యాయం లూకా సువార్త 42 28 చదువు. వచ్చి నీకు శుభము, విన్నారా అమ్మా? మరియా భయపడకు, దేవుని వల్ల నువ్వు గొప్ప కృప పొందావు. ఏంటంటే ఇదిగో ఏంటి ఆ కృప అంటే, నీవు గర్భాన్ని ధరిస్తావు. ధరించటం అంటే వేసుకోవటం, షర్ట్ ధరించడం, ఏమండి, నైటీ ధరించటం అంటే పైన వేసుకోవటం. అర్థమవుతున్న పాయింట్ బాగా క్యాచ్ చేయాలండి. టు వేర్, ఆయన నువ్వు ధరిస్తావు, గర్భాన్ని ధరిస్తావు. ఇది నీ ప్రమేయం కాదు, దేవుడి ప్రయత్నంతో, దేవుని ప్రమేయంతో. ఇది నీ వల్ల అయ్యే పని కాదు, నీ ద్వారా జరుగుతుంది కదా. ఆయన చేయాలనుకుంటున్నాడు. ఎట్లా? నీవు గర్భమును ధరించి కానీ ఏమండి, మొత్తం యేసు ప్రభు యొక్క చరిత్రను గురించి గాబ్రియేల్ దూత చెప్తే ఆమె వెంటనే ఏమంది, ఇది ఎలా జరుగుతుందయ్యా? హౌ ఇట్ విల్ బి హ్యాపెనింగ్? నాకు ఎలా జరుగుద్ది? నేను పురుషుణ్ణి ఎరగను కదా. వింటున్నారా? ఆమె సైన్స్ గురించి మాట్లాడి ఎలా సాధ్యం? ఏ పురుషుడిని నేను ఎరగను కదా, నాకు ఎట్లా కుదురుద్ది అంటే, అమ్మా అట్లా కాదు, అది మానవరీత్యా జరిగేది, ఇది దైవ కార్యం. ఆమె దేవుడు ఏదైనా చేయగలడు. వింటున్నారా? దేవునికి సమస్తం సాధ్యమే. సైన్స్కి అర్థం కాని కూడా చేయగలిగిన వాడే దేవుడు. సైన్స్ నిరూపణ చేయలేని కార్యాలు చేయగలిగిన వాడే సర్వశక్తిమంతుడు. ఆమె ప్రియులారా, ఇది ప్రపంచానికి వింతగా, సైన్స్కి అర్థం కాని విధంగా కనబడవచ్చు, కానీ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుని శక్తి ఒక వ్యక్తిని కమ్ముకున్నప్పుడు ఆయన అతనిలో ఎలాంటి క్రియ అయినా చేయగలడు. ఆయన ఆ వ్యక్తిలో ఎలాంటి కార్యమైనా చేయటానికి శక్తి కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుని పిల్లలారా, ఇక్కడ మరియమ్మ దగ్గరికి గాబ్రియేల్ దూత వచ్చి చెప్తున్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఆమె తలపైకి ఎత్తాడు. ఇది ఎలా జరుగుతుందంటే, అమ్మా ఎలా జరుగుద్దంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అంతే, కమ్ముకుంటుంది అన్నాడు. అంతే. పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కమ్ముకోవటం అంటే ఆవరించటం. శక్తి నిన్ను ఆవరించినప్పుడు ఆటోమేటిక్గా నీ గర్భాశయంలో దేవుడు సృష్టించబడతాడు. దేవుడు మనిషిగా మారిపోతాడు. అది దైవ సంకల్పం. రైట్. ఈమె ఎవరు? కన్యక. ఈమె ఎవరు? కన్యక. వెంటనే ఏమనాలి? అయ్యా, లోకంలో ఎవరు దొరకలేదు బాబా, మా ఊర్లో అతి పరిశుద్ధురాలు అని పేరు, నా పేరే మరియమ్మ. అసలు మరియమ్మ అంటే నిప్పు, సాంబ్రాణి పొగ అని అందరూ అనుకుంటుంటారు. నువ్వు నన్ను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఊర్లో అందరూ ఊసేటట్టు చేస్తావా? నీకు దండం నాయనా, నీ దేవుడికో దండం బాబా అని అనలేదండి. చూడండి, ఆమెకి వచ్చేది రివార్డ్ కాదండి, అవమానం. పెళ్ళి కాకుండా గర్భవతి అయిందంటే ఊరోళ్ళు ఓస్తారు, తల్లిదండ్రులు చంపుతారు. అయినా సజీవ
యాగముగా మరియా చిత్తానికి అప్పగించుకుంది. అర్థమవుతుందా? అర్థమవుతే స్తోత్రం చెప్తారా? మరి ఏం చేసిందండి? సజీవ యాగముగా తన శరీరాన్ని దేవుని చిత్తం భూమి మీద జరగటానికి తను తాను సబ్మిట్ చేసుకుంది. వయసు ఎంత? మేబీ 25+, మేబీ 25. అర్థమవుతుందా? ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్దాం. యోసేపు వయసు ఎంత? 30+. 30 తర్వాత పెళ్లి చేస్తారు యూదులు. ఈ 25 ఏళ్ల అమ్మాయి 30 ఏళ్ల యవనస్తుడు, రైట్? ఈమె దేవుని భయభక్తులు కలిగింది కనుక, కృప పొందుకుంది కనుక అవమానానికి సిద్ధపడింది. ఓకే. ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్తే అతగాడు నీతిమంతుడే. ఎంత నీతిమంతుడంటే, నాకు పెళ్ళి ఇష్టం లేదా అని చెప్పి తప్పుకుందామని అనుకుంటున్నాడు. చదువుతారా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యం. ఆయన ఎవరట? నీతిమంతుడై ఉండి, ఎట్నారా 10 మందిలో నిలబెట్టి, ఇట్లాంటి దాంతో నాకు ఎంగేజ్మెంట్ చేశారా, నాకు ఫైన్ వేస్తారా లేదా, నాకు డబ్బులు కట్టే పరువు నష్ట దావా వేస్తా అని అనలేదండి. అవమానపరచనొల్లక, ఏంటన్నారా, నాకు ఇష్టం లేదని, నాకే మనసు బాగాలేదని, ఆ పిల్ల నచ్చలేదని ఏదో ఒకటి చెప్పి నేను తప్పుకుంటాలే అని ఆలోచిస్తున్నాడట. ఎందుకని? నీ భార్య, నీకు ఎంగేజ్మెంట్ అయిన మరియా గర్భవతి అంటని విని తనలో తాను, అయ్యో ఎందుకు పాపం ఆ మాట ఎందుకు తనని అనిపిస్తూ, ఆ నేరమేదో ఆ నిందేదో నా మీద వేసుకుంటా అని తనకు తాను దూరం అయిపోదాం అని అనుకుంటూ ఆలోచిస్తున్నప్పుడు గాబ్రియేలు దూత ఇతని దగ్గరికి వచ్చేసాడు. వచ్చి ఏం చెప్తున్నాడు? దావీదు కుమారుడు అని యోసేపు, నీ భార్య అయిన, ఎంగేజ్మెంట్ అయిందంటేనే అర్థం ఏంటండి అమ్మా? ఆ సగం కాదు, 30 అయినట్టే ఇప్పుడున్న పరిస్థితులు. ఎంగేజ్మెంట్ అంటే, నిశ్చితార్థం అంటే ఏంటండి? చిన్న పెళ్ళి అంటారు. చిన్నదో పెద్దదో పెళ్ళి అయిపోయింది అంతే. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు భార్య భర్తలుగా అనుకుంటున్నారండి. ఓ భయంకరమైన అవమానం సమాజంలో ఆ రోజులు. ఇప్పుడంటే ఇట్లా ఉంది, కానీ అప్పట్లో ఇంకెంత బాగుండేదండి. 2000 సంవత్సరాల క్రితం అంటే సమాజం ఎంత స్ట్రిక్ట్గా ఉండుంటుంది. క్రిస్మస్ అనేది అవమానాల్లోంచి పుట్టిందండి, త్యాగంలోంచి వచ్చిందండి. మనం ఏదో కేకులు కోసుకుని, తారాజువులు ఎగరేసుకుని, మటన్ బిర్యానీలు తినేసి మత్తుగా నిద్రపోతున్నారు చాలామంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవరిని బట్టి వచ్చింది? ఇద్దరు వ్యక్తుల యొక్క సమర్పణ. యోసేపు, నీ భార్యని చేర్చుకోవటానికి భయపడొద్దు. ఆమె ఎలా గర్భవతి అయిందో తెలుసా? అండర్లైన్. ఓ పురుషుడికి చెప్తున్నాడు, మనుషుల వల్ల పరిశుద్ధాత్మ వలన కలిగింది అని చెప్పాడు. దాన్ని కోడ్ చేస్తూ ఇంకొక మాట అంటాడు, తన ప్రజల్ని వారి పాపాల నుండి ఆయనే వారిని రక్షిస్తాడు గనుక. ఎందుకు ఇట్లా జరుగుతుంది తెలుసా? యోసేపు ఆనాడు యెషయా ప్రవక్త ప్రవచించాడు కదా, ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయనకు, ఆ పసిబాలుడు కాదు, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేర్చబడుటకు ఇదంతా జరుగుతుంది. స్తోత్రం. ఇది జరుగుతుంది. ఆమె అవమానాన్ని ధరించింది. నువ్వు ఆమెని అవమానపరచొద్దు, ఆమెను ఇది పరిశుద్ధాత్ముడి ద్వారా జరిగిన కార్యం. ఎందుకంటే ప్రవక్తలు ప్రవచించినదంతా నెరవేర్చబడటకు ఇదంతా జరుగుతుందని లేఖనాలు చూపించి మాట్లాడాడు. వెంటనే యోసేపు ఏమనాల? అయ్యా,
నా భార్యకే ఈ అవకాశమా బాబా? అసలు మా ఊర్లో ఎంత పరువు గలవాడిని ఏమండి? అసలు నాకెందుకు ఈ బాధ? నాకు వద్దా, నాకు వద్దండి, ఇంకో దాన్ని చేసుకుంటా అనలేదండి, అనలేదండి. చూడండి, చిన్న వయసులోనే ఎంత సంపాదన. వీళ్ళు ఇప్పుడు దేన్ని త్యాగం చేశారు చెప్పండి? ఇప్పుడు అర్థమవుతుందని చెప్పేది. సజీవ యాగముగా తమ శరీరాల్ని దేవుని చిత్తం భూమి మీద జరగటానికి అర్పించారు వాళ్ళు. మరి ఇప్పుడు పాఠం ఏం నేర్చుకుందాం? నీ దేహం ఎవరి కొరకు, నీ దేహం ఎవరి కొరకు సమర్పించబడాలి? దేవుణ్ణి మహిమపరచటానికి. ఆమె దేవుని చిత్తం నీ దేహం ద్వారా జరగాల. దేవుని ఉద్దేశం నెరవేర్చబట్టాకే ఈ దేహం ఉపయోగపడాలి తప్ప తిని తాగి తందనాలాడి సర్వనాశనం చేసుకోవటానికి కాదండి. ఈ దేహం అంత గొప్పది. దేవుడు ఏదైనా ఒక విషయం, ఒక కార్యం చేయాలంటే ఒక వ్యక్తి ద్వారా చేస్తాడు. విన్నారా? అసలు ప్రణాళిక ఏంటి? దేవదూతలు ఉన్నారు మహింపరచడానికి. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. కెరూబులు శరాపులు ఆరాధన చేస్తున్నారు. ఇంకెందుకు ఇంకా మనిషి ఇంకెందుకండి? మీకు తెలుసా, తన పోలిక దేవదూతలకు ఇవ్వాల. వాళ్ళ ఉన్నాయి అమ్మా, మనకెన్ని రెక్కలు ఉన్నాయి అమ్మా? రెక్కాడితే కానీ. ఎవరు చెప్పారు మీకు ఈ మాట? ఇదిగో 2 రెక్కలు. ఇది ఎవరి పోలిక? దేవుని పోలిక. మరి దేవదూతలకు ఇవ్వలేదే? వాళ్ళ ద్వారా కలిగే మహిమ కంటే ఈ 2 రెక్కలు కలిగిన ఈ మనిషి చెల్లించే తన పోలిక, తన స్వరూపంలో చిక్కుకున్న ఈ మనిషి ఉన్నాడే, ఈ మనిషి చెల్లించే మహిమ ఆయనకి ఇష్టం. ఆమె ఈ మనిషి చెప్పే స్తోత్రం, ఈ మనిషి చెల్లించే ఆరాధన, ఈ మనిషి చెప్పించే ద్వారా కలిగే మహిమ ఆయనకి ఎంతో ఇష్టం అట. విన్నారా? అందుకే దేవదూతలు సైతం మనిషిని చూసి అసూయపడి కింద పడిపోయారు. ఈర్ష్య చేత కింద పడిపోయారు. ప్రియులారా, అంత గొప్ప ఆధిక్యత మనిషికి దేవుడిచ్చాడు. అంటే ఈ బాడీకి ఇచ్చాడండి. మనిషికి విలువ ఎంత? బ్రతుకున్నంత వరకే మనిషికి విలువ. ప్రాణం ఉన్నంత వరకే విలువ. చచ్చిపోతే, ప్రాణం పోతే ఈ దేహానికి ఏమైనా విలువ? తీసి చాప మీద పడేస్తున్నారు కొంతమంది, తీసి నులక మంచం మీద వేస్తున్నారు. తెలుసా? ఆడు చచ్చిపోయిన బెడ్ ఉంటే బెడ్తో సహా ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దెయ్యమై వచ్చి మళ్ళీ బెడ్ మీద పడుకుంటాడేమో. చచ్చిపోయినాడు దుప్పటితో సహా ఎత్తుకెళ్ళిపోతున్నారండి. తెలుసా మీకు? ఎందుకని? వాడి జ్ఞాపకాలు ఏది మా ఇంట్లో ఉంటాకి ఇల్లేదు. అది చూస్తే గుండెల్లో దడ. ఆయనకి సంబంధించిన వస్తువులు సహా పెట్లు పడేసి తోసేస్తున్నారు. ఎందుకని? ప్రాణం ఉన్నంత వరకే. పాయింట్ ఏంటో తెలుసా? ఈ దేహంతో దేవుని చిత్తాన్ని నువ్వు చేసే వ్యక్తిగా మారాలి. ఈ పండుగ దినాల్లో ఏదో పండగ క్రైస్తవులాగా ఉండాలని నేను కోరుకోవట్లా. ఒక మంచి సాక్ష్యం, ఒక మంచి పాఠం క్రిస్మస్ పండుగ రోజుల్లో నేర్చుకుందాం. 2 యవనస్తులండి, 2 యవనస్తులు అవమానానికి శరీరాలు సమర్పించారు, నిందలకి దేహాలు అప్పగించుకున్నారు. సమాజం తూ అని వస్తున్న మౌనంగా తల వంచుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ త్యాగం నుంచి పుట్టిందండి క్రిస్మస్. ప్రియులారా, అందరిలాంటి క్రైస్తవులుగా ఉండకూడదు. కొంచెం లోతుకి వెళ్దాం, లోతైన విషయాలలోకి వెళ్దాం. ప్రియులారా, దేహాలు సమర్పించగలిగితే ఆమె ఒక్క మాట చదివి ముగిద్దాం. మరొక మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం చూద్దాం. 6వ అధ్యాయం వింటున్నారా? దేహాలు ఎందుకు సమర్పించాలి మనం? సజీవ యాగముగా. వింటున్నారండి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా దేవునికి ఎందుకు సమర్పించాలి? ఇక్కడ పౌలు గారు సంఘంతో చెప్తున్నారు, మనుషులను సంతోషపెట్టు వారై. ఎట్లా? మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు. వింటున్నారా? మనుషులు సంతోషపెట్టే వాళ్ళకి ఎట్లా ఉంటారు తెలుసా?
ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఉప్పట కరిగిపోయి రుచిని ప్రదర్శిస్తుంది. ఏమండి? కరివేపాకు తాలింపు ఇంత వేసినంతసేపే దాని సంగతి. ఇక తినేటప్పుడు ఎవరైనా అబ్బా ఎంత కమ్మగా ఉందని ఎవరైనా తింటారండి? తీసి అవతల పడేస్తారు. ఇంతసేపు ఎగిరిందే దీన్ని ఏం చేస్తున్నారండి? రైట్. కొంతమంది ఎగురుతుంటారండి, నన్నేసి చూడు. కొంతమందికి అండి, మన దగ్గర ఎవరు లేరు అనుకో, పాట ఇవ్వలేదు అనుకోండి, ఆ రోజుగా స్టేజ్ మీద మైక్ ఇవ్వలేదు అనుకోండి, ఇక అంతే, అదే లాస్ట్, ఇక అదే ఫస్ట్ అదే లాస్ట్. ఎందుకని? నన్ను ఎవరు కనపరుస్తారు, నన్ను ఎవరు గుర్తిస్తారు? కమ్మని స్వరం, గాడిద స్వరం ఒకటి పెట్టుకుని కమ్మని స్వరం అని ఎగురుకుంటూ వస్తే సరిపోద్ది. ఎవరిదే స్వరం తెలియకుండానే సేవ చేసేస్తామా? దయచేసి మీలో ఎవరు అలాంటి వాళ్ళు లేరు. మీకు అందరికీ పాడి అయ్యి బాబోయ్ ట్యూనింగ్ అయిపోయినాయి. ఆమె ప్రియులారా, నేనేమంటానంటే, మనుషులకు కనబడాలని కొంతమంది కంటికి కనబడే పనులే చేస్తారు. ఇప్పుడు వంట దగ్గర ఎక్కువ మంది ఉంటారా? స్టేజీ దగ్గర ఎక్కువ మంది ఉంటారా? సహజంగా ఏ సంఘంలోనే అమ్మా, వంట దగ్గర ఎందుకు వెళ్ళరు? మమ్మల్ని ఎవరు చూడు, మసిముఖాలు అయిపోతామని. మరి స్టేజీ దగ్గర అయితేనో కట్టుకొచ్చిన చీర ప్రతి ఒక్కరు చూడాలిగా. వదిన ప్రైజ్లా అసలు కొత్తది, అసలే ఏంటన్నారు, ఎన్ని చూడలేదండి, ఎంతమంది చూడలేదండి, అన్నీ తెలుసు, కాదు నోరు మూసుకుండాలి అంతే. ప్రైజ్లా అన్నీ తెలుసండి, అన్నీ తెలుసు. మనుషులను సంతోష పెట్టాలనుకుంటే కంట్లో పడాలని ట్రై చేస్తారు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు అప్పుడు ఒరిజినల్గా చూపిస్తే ఏ గోల లేదు, దానికి 3 అంచుల పొరలు వేసి 3 అంచుల కంచి వేసి అమ్మాయిని వింటున్నారా, పెళ్లి చేసేటప్పుడు అయ్యగారు ముసుగేసి పెళ్లి చేసేటప్పుడు ఆడు 2వ రోజే వచ్చి కేసు వేసాడు, పాస్టర్ గారి మీద కూడా కేసు వేసాడు. ఎందుకంటే ఆ పిల్ల ముఖం చూపించకుండా పెళ్లి చేసావు, పిల్ల మారిపోయింది. ఆ రోజు చూసినప్పుడు తెల్లగా ఉంది, ఇప్పుడు నల్లగా అయిపోయింది. ఈ పిల్ల కాదంటాడు, పెద్ద కేసు అది. వింటున్నారండి? పెద్ద కేసు అండి, విన్నారా? అందుకని ఉన్నది ఉన్నట్లుగా మళ్ళీ ఎవరిని సంతోష పెట్టాలా? చదువుదాం. దైవజనుడు ఏమంటాడు? ఎట్లా చేస్తారు? మనుషులు సంతోష పెట్టే వాళ్ళు ఏం చేస్తారు? కంటికి కనబడే పనులే చేస్తారు. మనం ఎవరం? దాసుడు ఎప్పుడు కూడా కంటికి కనపడ్డావు, లోపల పని చేసుకుంటుంటాడు. దాసులు అనే పనివాళ్ళు ఎట్లా ఉంటారండి? సోఫాలో కూర్చుంటారా? కూర్చొని ఇస్తారు? అసలు వాళ్ళ పక్కన కూర్చుని టీ తాగనిస్తారండి దాసు పనోళ్ళని? యజమానులు ఏం చేస్తారు? పనోళ్ళలాగా ఉండాలట. ఎందుకో మరి తెలియదు. మీకు తెలుసా? కార్లో వానర్ సీట్ ఎక్కడో తెలుసా? కార్లో వానర్ సీట్ ఎక్కడ ఉంటుందో తెలుసా? డ్రైవర్ పక్కన ఉంటుందండి. మీరు మిగతాయి వానర్ సీట్ కాదు, వానర్ అంటే ముందు ఉండాలి, మిగతా వాళ్ళంతా పిచ్చేమోటు. ఎందుకని? పనోళ్ళ స్థానం వేరు, యజమాని స్థానం వేరే. పాయింట్ ఏంటో తెలుసా? మనుషులను సంతోషపెట్టి వారు చేసేటట్టు కంటికి కనపడకుండా మనం క్రీస్తుకు దాసులమని ఎరిగి సజీవ యాగంగా మీ దేహాలు ఎందుకు సమర్పించాలో తెలుసా? యోసేపు మరియల వలె దేవుడు నేను వాడుకోవటానికి కోరుకున్నప్పుడు ఎందుకు అర్పించబడాలో తెలుసా? అది అవమానమైన, నష్టమైన, విలువ లేని పనైనా, గుర్తింపు లేని పనైనా దైవజనుడు ఏమంటాడు? క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ఆమె ఇష్టపూర్వకంగా ఆయన్ని సేవించండి. ఆమె తల్ల పైకెత్తారు. ఇందు మూలంగా మీకు ఏం అర్థమైనట్టు? నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలు దేవునికి సమర్పించాలి. ఈ సంవత్సర ఆఖరులో ఏదో పండగ అయిపోయింది, క్యాలెండర్ మారిపోయింది, యేసు రక్తం చేయం, వాగ్దానం కూడా భలే ఉంది అనుకునే రోజులు కావు. ఒక ప్రక్క వరదలు. ఏమండి? శీతాకాలం ఏంటి, వరదలు ఏంటి?
పొద్దున వాన వచ్చింది తెలుసా? దరిద్రపు వానలు కాకపోతేను పంట కోసి పండ్ల మీద ఉంటుంటే ఏంటండి కాలం తప్పిపోయింది. కాలం ఎప్పుడో ఎందుకు తప్పిందో తెలుసా? లోకానికి తెలియదు, మీకు తెలియాలి. మీ పాపములు వాటి గతిని తప్పించెను అని రాయబడుతుంది. కాలం కానీ కాలంలో వానలు పడటం, ఎండలు రావటం ఇదంతా కారణం ఏంటి తెలుసా? ఆనాడే రాసి పెట్టాడు, మీ పాపములు వాటి గతిని తప్పిస్తుంది. సైక్లింగ్ని ఏ టైంలో పడాల్సిన ఆ టైంలో పడకుండా మానవుని పాపం యొక్క దోషం అట్ట ట్రాక్ అవుట్ చేస్తుందట. ఎండాకాలం వానలు, వానాకాలం ఎండలు, ఏమంటే చలికాలంలో తుఫాన్లు, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. పండగ క్రైస్తవులు కాదండి. నిజమైన క్రైస్తవ్యం దేనిలో ఆనందిస్తుందో తెలుసు? పండగను బట్టి కాదు కానీ క్రీస్తుని బట్టే ఆనందించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు చెప్తున్నాడు, బ్రతిలాడుతున్నాడట. అమ్మా అమ్మా అయ్యా, నేను బ్రతిలాడుతూ చెప్తున్నాను, పరిశుద్ధమును అనుకూలమును అయ్యున్న సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు, మరలా మూలవాక్యం చదువు 12:1. పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయ్యున్న సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఈరోజు మిమ్మల్ని కూడా బ్రతిమలాడుతూ చెప్తుంది అదే. ఏదో పండగ అయిపోతుంది, పప్పులు వండేసుకున్నాం, కొత్త బట్టలు మిషన్ మీద ఇచ్చి వచ్చాను, ఎప్పుడవుతాయి ఏంటో ఈ గోల కాదు మనకు కావాల్సి. ఏది ఉండాలి మనకి? ఏముండాలండి? సమర్పణ. వాళ్ళిద్దరు సమర్పించుకున్నారు కాబట్టి ఈరోజు మనందరూ ఇంతగా ఆనందించగలుగుతాం. మరి నువ్వేం చేస్తున్నావు? ఏది నీ సమర్పణ? ఏది? ఎక్కడ నీ సమర్పణ? అదేంటి తెల్లబట్టలు వేసుకుని తిరుగుతానండి, అసలు ఏం పెట్టుకోనండి? ఇది కాదు సమర్పణ. సమర్పణలో ఒక భాగం అది. శరీరాలు దేవునికి ఉపయోగపడాలి. ఈ దేహం దేవుని చిత్తానికి కొరకు ఆ పని చేయడానికి మన శరీరాలు సజీవముగా ఉండగానే ఈ యొక్క యాగముగా ఇస్సాకు వలె బలిపీఠం మీద పెట్టబడునుగాక. ఆ బలిని ఆయన అంగీకరించునుగాక. సజీవ యాగముగా మీ శరీరములు సమర్పించబడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.